తెలుసుదాం. వైసీపీ హయాంలో జరిగిన 3,500 కోట్ల మద్యం కుంభకోణం కేసులో సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయి. సిట్ విచారణకు హాజరు కాకుండా నిందితులు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ హైడ్రామా సృష్టిస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మిత్రుడు ప్రద్యుమ్న అనారోగ్యం సాకుతో తప్పించుకుంటున్న తీరుపై సిట్ సీరియస్ అయింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారుల గుట్టు రట్టవుతోంది. జగన్ కు అత్యంత నమ్మకస్తుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇప్పటికే సిట్ ఈడీ అధికారులు విచారించారు. 2024 ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఈ లిక్కర్ అక్రమ సంపాదనను భారీగా పంపిణీ చేసినట్లు తేలింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సిట్ ఈ స్కామ్ వెలికితీతపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎన్నికల సమయంలో తెలంగాణ సరిహద్దు చిల్లకల్లు వద్ద దొరికిన 8.50 కోట్ల నగదు కేసు ఈ స్కామ్ లో టర్నింగ్ పాయింట్ గా మారింది. టెక్నాలజీ సాయంతో సిట్ జరిపిన దర్యాప్తులో ఆ డబ్బును తరలించింది తుడా వాహనాలేనని, హైదరాబాద్ జూబ్లీహిల్స్ తాడేపల్లిలే ఈ లిక్కర్ మనీ డెన్లని తేలింది. దీంతో విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతితో సిట్ అధికారులు ఆ నిధులను జప్తు చేశారు. ఈ క్రమంలో చెవిరెడ్డి తన మిత్రుడు కాంట్రాక్టర్ అయిన ప్రద్యుమ్నను రంగంలోకి దించారు. ఆ డబ్బు తనదేనని కోర్టులో కేసు వేయించి విదేశాలకు పంపారు. అయితే సిట్ నోటీసులతో ఇండియాకు తిరిగొచ్చిన ప్రద్యుమ్న విచారణకు మాత్రం ముఖం చాటేస్తున్నాడు. 2 నెలల్లో 7-8 సార్లు నోటీసులిచ్చినా సిట్ టీం రాగానే ముందస్తు సమాచారంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరుతూ కొత్త జబ్బుల సాకులు చెప్తున్నాడు. తాజాగా హైదరాబాద్ వెళ్లిన సిట్ అధికారులకు మరో స్టోరీ చెప్పాడు. ఈసారి మానసిక సమస్య ఉందంటూ ఆసుపత్రిలో చేరి గంట కూడా విచారణకు సహకరించనని భీష్మించుకు కూర్చున్నాడు. కనీసం ఆడిటర్లతో మాట్లాడించేందుకు కూడా ఒప్పుకోలేదు. దీంతో కోర్టుకు వెళ్లకుండా జగన్ శాంతి భద్రతల సాకు చూపినట్లే ఇతను ఆసుపత్రి సాకు చూపుతూ ఉండటంతో ఈ వ్యవహారాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లేందుకు సిట్ సిద్ధమైంది.